వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ షోరీల్. డీసెంట్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా మన ముందుకు వచ్చిన చిత్రం ఇట్స్ మై లైఫ్. అటు పేరెంట్స్ కి ఇటు యూత్ కి మంచి మెసేజ్ ని అందిస్తూ మన ముందుకు వచ్చిన ఇట్స్ మై లైఫ్ సినిమాకి సంబంధించిన విశేషాలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు హీరో కార్తీక్, హీరోయిన్ రూబీ. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ రూబీ, హాయ్ కార్తీక్, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఐ కాంట్ సే సూపర్ హిట్ అని చెప్పలేం, కానీ చూసిన వాళ్ళందరూ బాగుంది అన్న టాక్ వచ్చింది మీ సినిమాకి ఇట్స్ మై లైఫ్. సో అండ్ ఇది టైటిల్ నుంచే చాలా క్యాచీగా ఉంది. ఇట్స్ మై లైఫ్ అనగానే ఇట్స్ వెరీ క్యాచీ టైటిల్. అంటే ప్రతి ఒక్కరికి దే వాంట్ టు లీవ్ దేర్ లైఫ్. సో ఇది ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పండి. అంటే అదే మోటివ్ తో పెట్టారా ఈ టైటిల్, అలాగే ఉంటుందా ఆర్ ఎలా ఉంటుందండి? యాక్చువల్గా ముందుగా టాలీవుడ్ వ్యూయర్స్ అందరికి హాయ్ అండి. మా సినిమాని సక్సెస్ వేలో నడిపిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మూవీ పరంగా వస్తే ఇట్స్ మై లైఫ్ అండి, అది టైటిల్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందండి సబ్జెక్ట్కి, టైటిల్కి. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద టైటిల్? Yeah, it's actually very much going with the cinema. జనరల్గా మీకు బ్యాక్గ్రౌండ్ లేకుండా దిస్ ఇస్ యువర్ ఫస్ట్ సినిమా యాజ్ ఎ హీరో. ఎలా సెలెక్ట్ అయ్యారు? అండ్ ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, ఎందుకంటే మన ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా హీరో అవ్వటం ఫస్ట్ మూవీతో అనేది. సో ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అంతా? ఫస్ట్ నేను ఆడిషన్స్ ఇలా ఉన్నాయని అనౌన్స్మెంట్ వచ్చా కానీ నేను వెళ్ళాను అనమాట. సో అక్కడ సెలెక్ట్ అవ్వడం ఒక హ్యాపీనెస్, మళ్ళీ ఇంత మంచి సబ్జెక్ట్ నాకు రావడం డెబ్యూగా అదొక హ్యాపీనెస్. సో డబుల్ హ్యాపీనెస్ అని చెప్పాలి. సో కమింగ్ టు యూ రూబీ, అంటే మీరు ఇంత యూ లుక్ వెరీ గ్లామరస్ అండ్ ఈ సినిమా వచ్చేటప్పటికి యు ఆర్ నాట్ ప్లేయింగ్ దట్ మచ్ గ్లామరస్ క్యారెక్టర్. సో యు ఆర్ అ రెగ్యులర్ రొటీన్, ఐ మీన్ girl next door. So modern college going girl. So how is it? And how is it playing this character? And I love playing this character actually because this film came first to me, and after this film, this Premalu film came to me. అసలు చెప్పండి, తన క్యారెక్టర్ చాలా బాగుంటుందండి. తన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే దీంట్లో ఒక మెసేజ్ ఇస్తూ ఒక సో అంటే ఇది అండర్ కరెంట్ గా మెసేజ్ కూడా ఉంది సినిమాలో. ఎగ్జాక్ట్ గా తన క్యారెక్టర్ ఒకటేనా ఆర్ సినిమా మొత్తం అలా మెసేజ్ యాక్చువల్గా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ విత్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. Yeah, entertainment is there. So Ruby, what type of a character are you playing in this movie? Mine is with like these people are totally in a different track, and I'm another. Okay. What happens is my parents will be telling me to do something which I'm not interested. Okay? And even she supports my parents, so that's how it goes between her and me. But you both are మీ ఇద్దరు ప్రేమించుకుంటారు. Yeah, exactly. Like we are childhood friends, and so that's సో అంటే ఇట్స్ మై లైఫ్ అని ఎవరితో చెప్తున్నారు ఈ సినిమాతో? ప్రతి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చెప్పదలుచుకునేది మేము చెప్తున్నాం అండి ఇట్స్ మై లైఫ్ అనేసి. ఇప్పుడు ఎలా ఉందంటే పేరెంట్స్ వచ్చేసి నువ్వు ఇది చేయొచ్చు అని వాళ్ళు డిక్టేట్ చేస్తుంటారు. అందుకని నీ ఒపీనియన్ ఏంటి, నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం చదవాలనుకుంటున్నావు అని అడిగారు. కనీసం ఆప్షన్స్ కూడా ఇవ్వట్లేదండి. సో దట్స్ హౌ మేము ఎలా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసామన్నది. ఓకే, ఇంతకీ పేరెంట్స్ గెలుస్తారా ఆర్ స్టూడెంట్స్, ఐ మీన్ చిల్డ్రన్ గెలుస్తారా? ఇక్కడ ఎవరు గెలుస్తారన్నది కాదండి, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలన్నది కాన్సెప్ట్. ఇది ఎలా ఉంటుందంటే అండి ఈ మూవీ ఒక రిఫరల్ బుక్లా ఉంటుంది. ఇప్పుడు ఒకరు వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసుకోవాలంటే కన్ఫ్యూజన్స్ లేకుండా ఈ మూవీకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళ పేరెంట్స్తో పాటు వచ్చి చూసి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వాడికి ఒక రిఫరల్ బుక్లా వీ హ్యావ్ డిజైన్ దిస్. సో ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు వస్తున్న రెగ్యులర్ యూత్ఫుల్ సినిమాలో అని చెప్పిన వాటిలో బూతులు ఎక్కువ ఉంటున్నాయి, అంటే వల్గారిటీ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి చాలా డీసెంట్ వేలో ఎంటర్టైన్ చేశారు. ఇది కంప్లీట్ న్యూ లుక్ వచ్చే మూవీ అండి. ఇది యాజ్ ఆఫ్ అదర్ మూవీస్తో కంపేర్ చేసే మూవీ కాదు, డిఫరెంట్ ప్యాటర్న్, ఒక ఫీల్ గుడ్ మూవీ, ఒక నీట్ డీసెంట్ విత్ ఎంటర్టైన్మెంట్. చక్కగా అంటే ఈ మధ్య వచ్చిన ఏ సినిమాలతో దీన్ని కంపేర్ చేయలేమండి. exactly. It's like a film which you can sit with family and watch it. Okay. So which points drag you to accept this project? It was totally different. It is like a message oriented film, especially for all the parents and students, teachers. For those it is, and totally different subject it was. సో మీరు చెప్పండి, అంటే మీరు ఫస్ట్ సినిమాకి అంటే హీరోగా ఛాన్స్ వచ్చిందని చేస్తారా ఆర్ మీకు నేతాజీ గారి స్టోరీ చెప్పాక నచ్చి యాక్సెప్ట్ చేశారా? ఫస్ట్ ఛాన్స్ వచ్చిందని చెప్పారు, ఐ వాజ్ హ్యాపీ. అండ్ స్టోరీ కూడా నాకు చాలా ప్లస్ అయిందండి, చాలా మంచి స్టోరీ అండి అది. యాక్చువల్గా నేతాజీ గారు ఏంటంటే ఒక యూత్ నాడి పట్టుకోవడం ఇప్పుడు కష్టం అయిపోయింది, ఇప్పుడు పేరెంట్స్ అర్థం చేసుకోలేకపోతుంది. అలా నేతాజీ గారు వచ్చేసి అందులో పిహెచ్డి చేసినట్టు ఆ ఒక మెంటాలిటీకి వచ్చేసి ఆ స్టాండర్డ్కి వచ్చేసి డిజైన్ చేసిన సబ్జెక్ట్ అండి. బట్ నేతాజీ గారి విషయానికి వస్తే ఆయన 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో సచ్ ఎ సీనియర్, అంతా అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఆబ్వియస్గా పేరెంట్స్ని సపోర్ట్ చేస్తారు వాళ్ళు. బట్ ఈ సినిమాలో అలాంటివి ఏమైనా జరిగాయా ఆర్ ఆయన ఏజ్ పక్కన పెట్టేసి చాలా
ఎలా ప్లాన్ చేశారు? ఆయన ఏజ్ పక్కన పెట్టేశారండి అసలు. ఆయన ఆ ఏజ్ నుంచి ఇంటర్ స్టూడెంట్ ఏజ్కి వచ్చేసి ఆలోచించి మాకన్నా చిన్నగా అయిపోయి అసలు ఇక్కడ ఇలా చేస్తే ఎలా ఉంటుందని ఆయనే మాకు సలహాలు ఇచ్చి చేయించారండి. సో ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ నేతాజీ గారు, డైరెక్టర్ గారి గురించి చెప్పండి. మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? చాలా మంచి సపోర్ట్ ఇచ్చారండి, మంచి ట్రైనింగ్ ఇచ్చారు, ఇంకా ఒక 10 మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో యూ సే రూబీ, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ నేతాజీ గారు? ఎందుకంటే యు ఆర్ ఏ సీనియర్ యాక్ట్రెస్ అండ్ హీ ఈస్ అ సీనియర్ డైరెక్టర్. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? It was very nice working with him. He is such a nice person. Like, although throughout the movie he helped so much, and he was very particular about all the scenes and all the expressions. He used to tell like it should be like this and that. So it was a great experience, and I got to learn a lot working with him, new things. And Sudhakar Garareddy, he is the camera person. Even he is a very senior person. Yes. So with him also it was so nice. ఇది ఎలా ఉంటుంది అంటే మీరు ఎక్కువ టీజ్ చేసుకుంటూ యూత్ఫుల్గా, అంటే లైక్ మీరు దీంట్లో మెసేజ్ ఉంటుందని చెప్తున్నారు, మళ్ళీ యూత్ఫుల్గా ఉంటుందన్నారు. ఎంటర్టైన్మెంట్ కోషెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రెజెంట్ అండ్ ఫాలో అవుతూ ఒక హ్యూమర్ టచ్ చేస్తూ వచ్చిన అన్ని ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ అండి ఇది. ఐ కాంట్ సే ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఐ కాంట్ సే ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇట్స్ అ కంప్లీట్ మీల్స్ లైక్. సో కమింగ్ టు ద మ్యూజిక్, శంకర్ గారు అంటే ఆయన ఇంతకు ముందు సినిమాలు చూసుకుంటే చండీలో చాలా డిఫరెంట్ సినిమా, అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇట్స్ ఫుల్ లెంత్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో ఆయన మ్యూజిక్ గురించి చెప్పండి, మీకు ఎలాంటి రివ్యూస్ వచ్చాయి? మ్యూజిక్ పరంగా వస్తే అండి, శంకర్ గారు హెస్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మ్యూజిక్కి. ఇంకా చాలా ప్లస్ అయిందండి మ్యూజిక్ అన్నది. ఇంకా అది ఎలా ప్లస్ అయిందంటే మా డాన్సెస్లో ప్లస్ అయింది, మా ఒక ఎనర్జీ లెవెల్స్లో ప్లస్ అయింది. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పాలండి. ఈ యొక్క మ్యూజిక్, ఈ సాంగ్స్ మేము షూట్ చేస్తున్నప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో మేము సాంగ్ ప్లే చేసి డాన్స్ చేస్తున్నాం అనమాట. మధ్యలో కట్ చేస్తున్నాం అనమాట. అక్కడ ఉన్న చుట్టూ స్టూడెంట్స్ వచ్చేసి ఎందుకు కట్ చేస్తున్నారు, మేము మొత్తం విని తీరుతాం గోల్ చేస్తున్నారు. సో అంత ఎంజాయ్ చేశారు. సో విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ రూబీ? Mine is Na Chaliya Nubbe. I liked it. Start, sing for us. నా చలియా నవ్వే, సఖియా నవ్వే, ప్రియురాలా నవ్వే, నవ్వే ప్యార్తో నవ్వే, ఇష్కతో నవ్వే, జవరాలా నవ్వే, నవ్వే. Bad singer, sorry. It's okay. Then No with problem. Hindi comes. Suna, 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 Hindi thing she'll sundari. sing. Why this, angry. నువ్వు వెతికల్తే I will be there. ఇంకా ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఆర్టిస్ట్? సీనియర్స్ ఎవరు ఉన్నారు? రఘుబాబు గారు ఉన్నారండి, కోట శ్రీనివాసరావు ఉన్నారు, ఇంకా వైజాగ్ ప్రసాద్ గారు, కాశీ విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. ఓకే, వాళ్ళ క్యారెక్టర్స్ చెప్పండి. అండ్ ఫస్ట్ సినిమాతోనే ఇంతమంది సీనియర్ ఆర్టిస్ట్తో చేశారు. సో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా నేర్చుకోవచ్చండి. వాళ్ళతో ఎక్స్పీరియన్స్ అన్నది వీ కాంట్ ఎక్స్ప్రెస్ యాక్చువల్గా. వాళ్ళని చూస్తుంటేనే మనం ఒక నేర్చుకోవాలన్న ఒక తాపత్రయం ఒక కలుగుతుంది. వాళ్ళని చూస్తుంటేనే మనకు ఒక డిసిప్లిన్ కానీ ఒక యాక్టింగ్ స్కిల్స్ కానీ చూసి నేర్చుకోవచ్చు. ఇంకా కలిసి చేస్తున్నప్పుడు ఇంకెంత నేర్చుకోవచ్చు. మీరేం నేర్చుకున్నారు? నేను డిసిప్లిన్ నేర్చుకున్నానండి. ఒక డిసిప్లినరీ యాక్టర్ ఎలా ఉండాలన్నది నేర్చుకున్నాను. సో రూబీ, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ సచ్ బిగ్ స్టార్స్? Obviously it's very nice. You got to learn lot many things with them if you be with them and sit with them, and then you go. They'll be guiding us like how you need to modulate the It's- dialogues, how you need to show your expressions and all. సో మీ ఇద్దరు విషయానికి వద్దాం. అంటే మీరు చెప్పారు సినిమాలో ఇద్దరు, తనేమో మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది, మీరేమో పేరెంట్స్కి అగేన్స్ట్గా వాళ్ళ వ్యూస్కి అగేన్స్ట్గా ఉంటూ ఉంటారు. సో ఎలా ఉంటుంది మీ ఇద్దరు కెమిస్ట్రీ, ఎలా ఉంది సినిమాలో? మా ఇద్దరు కెమిస్ట్రీ అంటే చిన్నగా లవ్, ఫైట్, టీజింగ్ Easy. అలాగా నడిచిపోతుందండి. ఓకే, ఎక్కువ మీరు టీస్ చేస్తారా, తను టీస్ చేస్తుందా? యాక్చువల్గా తను మా పేరెంట్స్ సపోర్ట్ చేయడం వల్ల నాకు రైవల్ అయిపోతుంది. ఓకే, సో దట్స్ హౌ ఇట్ గోస్. తెలుగులో ప్రాబ్లం లేదు కాబట్టి ఎంత డైలాగ్స్ అయినా చెప్పేయచ్చు. పాపం తనకు తెలుగు రాదు. సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? తను లైక్ తెలుగు రాకపోయినా చాలా చక్కగా మాట్లాడుతుంది. డైలాగ్ స్క్రిప్ట్ ఇవ్వగానే నేర్చేసుకొని అసలు తెలుగు అమ్మాయిలాగే మాట్లాడుతుంది యాక్చువల్గా. అవునా? ఇది మా కోసం ఒక తెలుగులో ఒక డైలాగ్ చెప్పరా? నీ స్టూడియో బాగా చాలా మంచిగా ఉంది. ఓకే, మన స్టూడియో చాలా మంచిగా ఉంది అని చెప్తోంది. థ్యాంక్ యూ ఫర్ దట్. ఇంకా ఈ సినిమా చేసేటప్పుడు ఫస్ట్ సినిమా కాబట్టి ఆబ్వియస్గా చాలా మెమరీస్ ఉంటాయి, ప్రతిరోజు మెమరీయే. సో ఈ సినిమాలో మీకు బాగా గుర్తుండిపోయిన మెమరబుల్ ఇన్సిడెంట్స్? సినిమా పరంగా వస్తే అండి, ఇది ఎలా జరిగిపోయిందంటే ఒక కాలేజ్, మనం రెగ్యులర్ కాలేజ్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఒక ప్రిన్సిపల్గా, డైరెక్టర్ గారు ఒక లెక్చరర్గా, మేమందరం ఒక పిల్లలుగా, స్టూడెంట్స్గా ఒక క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్లో జరిగిన స్టోరీ అండి. దీంట్లో చాలా విషయాలు, చాలా ఫన్, ఇట్ వాస్ ఫన్ అండ్ ఆల్. ఒక విషయానికి వస్తే అండి, ఒక సీన్ జరుగుతున్నప్పుడు లైక్ ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ సీన్. అందులో ఎంత ఇమ్మర్స్ అయిపోయామంటే మా ఫాదర్ నన్ను ఒక స్లాప్ ఇచ్చే సీన్ ఉంటుందన్నమాట. ఆ సీన్లో నేను ఎంత లైక్ అందరం ఇన్వాల్వ్ అయిపోయిన సీన్ ఏంటంటే,
ఆయన ఇలా కొట్టినప్పుడు నేను ఇలా ఫేస్ తిప్పాలని కూడా మర్చిపోయాను. Oh. సో దట్స్ హౌ వి వెంట్ త్రూ ఆల్. సో ఇంకా ఈ సినిమాలో యాజ్ హీ సెడ్ అంటే తను ఈ సినిమాలో మొత్తం మిమ్మల్ని టీస్ చేస్తూ ఉంటాడని, బయట ఎలా ఉండేది అండ్ హౌ ఇస్ హిస్ సపోర్ట్? Yeah, we were very good friends at the time, but on screen we used to do that all. ఓన్లీ ఆన్ So, yeah, so we used to just discuss and talk the scene. సో మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సీన్స్లో మీకు ది బెస్ట్ అనిపించిన సీన్ ఏంటి? అన్ని సీన్స్ బాగుంటాయండి, అన్ని సీన్స్ Yeah. ఎంజాయ్ చేస్తారు. యా బట్ జనాలు ఎంజాయ్ చేసేది కాదు, మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటి? నేను బాగా ఎంజాయ్ చేసిన సీన్ అంటే దీంతోని I like that staircase. స్టే కేస్, లైక్ నేను వీళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట మాట్లాడడానికి. సో షీ కాల్స్ మీ అప్ స్టైర్స్, విల్ గో అప్ అండ్ విల్ హ్యావ్ సమ్ డిస్కషన్. ఆ సీన్ బాగుంటుంది. ఓకే, మీకు విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సీన్? I just ద సేమ్. ఓ మీకు కూడా సేమ్ సీన్. Ah. ఓకే, సో దాంట్లో ఆ సీన్లో ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా? ఆ డిస్కషన్ only. ఉంది, అది మీ స్క్రీన్ మీద చూడాలి. ఇక్కడ చూపించారు అనమాట. సో ఎనీ అది వద్దు, మీ ఇద్దరికి బాగా నచ్చిన సీన్ ఏదన్నా మా కోసం? Which one? ఒక కిస్ ఇస్తావా? అమ్మాయిలు ఎక్కడ ఇస్తారా? మీరే తీసుకోవాలి కానీ కదా. వావ్ తీసుకున్నారా లేదా? స్క్రీన్ మీద చూడాలి. సినిమా చూడాలి, ప్రతిదానికి సినిమా చూస్తే కానీ ఆన్సర్ రాదనమాట. ఓకే, ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి, ఎందుకంటే మీరు ఫస్ట్ హీరో అండ్ డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ మూవీ, ఇంతకుముందు చాలా చేసిన యాజ్ అ డైరెక్టర్ ఫస్ట్ మూవీ, అండ్ ప్రొడ్యూసర్స్ గారి సపోర్ట్ ఎలా ఉంది? టెల్ us అబౌట్ ద ప్రొడక్షన్ హౌస్. ఎస్ఎస్ నాయుడు గారు అండి ప్రొడ్యూసర్. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, లైక్ మాకు ఎక్కడ ఎన్ని అన్కంఫర్టబుల్ కాకుండా చూసుకొని జాగ్రత్తగా ఒక సొంత పిల్లలుగా చూసుకున్నారు. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయండి. సో టెల్ us సంథింగ్ అబౌట్ ద ప్రొడక్షన్ హౌస్. The people are very nice. They were always used to be very calm. ఇంకా ఫైనల్గా అంటే ఆడియన్స్ ఆల్రెడీ చూసిన వాళ్ళు మంచి రివ్యూస్ ఇస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? చూడని వాళ్ళకి సినిమా గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? చూసిన వాళ్ళు ఎలాగో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్తారండి బాగుంది అనేసి. సో మోర్ పబ్లిసిటీ. ఇంకా చూడని వాళ్ళు తప్పకుండా చూడండి అండి, ఇది ఒక మంచి మూవీ, అందరికీ నచ్చే మూవీ. సో మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు ఈ సమ్మర్కి. ఇప్పటికే మంచిగా రన్ అవుతుంది థియేటర్స్లో అన్నిట్లో. ఇంకో ఇన్సిడెంట్ చెప్పాలండి, రీసెంట్గా నేను మూవీ చూసి వచ్చినప్పుడు దేర్ వాజ్ అ కపుల్, ఒక ఫ్యామిలీ అనమాట. Okay. తను చూసి వచ్చి మీరే కదని చేశారు, చాలా బాగుంది అనేసి అతను వచ్చి నాకు హగ్ చేసి మరి చెప్తున్నారు, వావ్ నైస్ మూవీ, ఈ మధ్యలో నేను ఎప్పుడు ఇలాంటి మూవీ చూడలేదు అనేసి. Great. They were telling. సో టెల్ టు ద ఆడియన్స్ సంథింగ్ అబౌట్ ద మూవీ. It's my life. It's a very special film for me, and you all please come and watch this film. It's like a home entertainment and a lesson-oriented film. So everyone, especially students and the parents and teachers, all come and watch it. సో కంగ్రాచులేషన్స్ ఇంకొకసారి ఇద్దరికి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్. Thank Thanks you. a lot అండి. ఇవ్వండి ఇట్స్ మై లైఫ్ సినిమాకి సంబంధించి కార్తీక్, రూబీ చెప్పిన విశేషాలు. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని అటు ఫ్యామిలీస్ ఇటు యూత్ ఎవరూ మిస్ అవ్వకూడదు. తప్పకుండా ఈ సినిమాని చూడండి. ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం చూస్తూనే ఉండండి టాలీవుడ్ ఛానల్.